ఎందుకు మొక్కిండు, ఎందుకు మొక్కాల్సి వచ్చింది, ఎందుకు మొక్కిపించుకున్నారు? నేనేం కాళ్ళు మొక్కిపియలే, తప్పిది. నువ్వు చెప్పేది నాకు తెలిసి ఏ ఇన్సిడెంట్ గురించో నాకైతే క్లియర్గా లేదు, కానీ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే నేను చెప్తా. బట్ అదో కాదు నువ్వు టాలీ చేసుకో. అది సరే. ఢిల్లీలో ఒక ఆఫీసరు, ఒక డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్, ఒకరు నాకు బాగా దగ్గర వ్యక్తి మనిషి. అన్న ఇట్లా పని చేస్తా అన్నాడన్న, నాది జెన్యూన్ పని అన్న, నేను ఇట్లా నాకు కొద్దిగా ఇదేంటి ఈ డిపార్ట్మెంట్లో పని చేసిన అన్న, నాకు అది ఇస్తలేరన్న. ఏం డిపార్ట్మెంట్ అది? అదంతా నీకు చెప్పాడు. అదంతా నీకు జనరల్ అట్లా కాదు క్రాంతి, నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పర్సనల్ ఎవరికైనా పర్సనలే. నేను ఇప్పుడు పబ్లిక్ లో నువ్వు తీసుకొస్తున్నావు తప్ప నేను పబ్లిక్ అయిదామని చెప్పి నేను రెడీగా లేను. మనకొద్దు ఏ డిపార్ట్మెంట్ అన్నది మీరు చెప్పండి. సో అది ఫస్ట్ థింగ్. ఢిల్లీకి పోయినాము, వాడిని తీసుకొని పోయినా. బైసాబ్ హమారా బంద, మన వ్యక్తి పని అవ్వట్లేదంటే వదిలేసేయండి, ప్రాబ్లం లేదు, మనకేం ప్రాబ్లం లేదు, రిలేషన్లు ఖరాబ్ చేసుకోవడం మనకి ఇష్టం లేదు, అదేదో పైసలు ఇచ్చాడంట, అది అవ్వట్లేదు కదా రిటర్న్ చేసేసేయండి అని చెప్పిన. ఈ రకంగానే చెప్పిన, ప్రశాంతంగా కూర్చోబెట్టి. నువ్వేనో తెలంగాణ నుంచి వచ్చినావు, హిందీలో మాట్లాడతారు కదా, వాళ్ళకి తెలుసు కదా హిందీ. తెలంగాణ సే ఆయా, ఆప్ క్యా కర్తా ఇదర్, హమ్ లోగ్ నై దేతా అన్నాడు. అరే జెన్యూన్ పని, పాపం వాడికి రావాల్సిన పైసలు, దానికి కూడా నీకు పైసలు ఇచ్చి ఇంత చేసుకుంటా అంటే ఏంది పాపం, వాడు హ్యాండిక్యాప్ వ్యక్తి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇట్లనే అన్న నేను, హ్యాండిక్యాప్ వ్యక్తి, వాడు రానికి కూడా నీ దాంట్లో లిఫ్ట్ లేదు, గుర్తుపెట్టుకో, నీ దాంట్లో లిఫ్ట్ లేదు, అయినా కూడా వాడు మెట్లెక్కి అటు ఇటు చేసి హెల్ప్ తీసుకొని వస్తుండు, ఇబ్బంది పెట్టకు బ్రదర్ అన్న, ఇబ్బంది పెట్టకు బాయ్ సాబ్ అన్న. నా దగ్గర ఏం లేదు, వెళ్ళిపోయింది అది ఇది అని చెప్పేసి చెప్పిండు. సరే బాయ్ సాబ్ అని చెప్పేసి సైలెంట్గా వచ్చేస్తాం. ఇక జిఎం అంటే ఆయనకు పైన ఎవరో ఒకరు ఉంటారు కదా, దేవుని దయ వల్ల పైన ఉంటారు. ఎవరికైనా పోయి బాధ చెప్పుకుంటే వాళ్ళు కూడా రైట్, బాధ ఉంది కనకరించి, కరెక్టే కదా, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. ఆఫీసర్ అనేటోడు కొంతమంది ఇట్లుంటారు, కొంతమంది అట్లుంటారు, బట్ చాలా మంది బాగుంటారు. కొంతమంది వల్ల ఈ రకంగా తెలిసిన వాళ్ళు చాలా మంది బాగుంటారు, తప్పదే కదా. అది వదిలేసి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎందుకైనా నేను మంచోని కాబట్టి జనరల్గా అందరు ఆదరిస్తారు క్రాంతి. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను ఎందుకు ఆదరిస్తారు చెప్పు, ఓ మాట. అదే వేరే లిస్ట్లో పెడతాను, లేదా నన్ను చాలా మంచోని కానీ. సో అట్లా అయిపోయినాక నేను ఆయన పైన సుపీరియర్ ఉంటారు కదా, సుపీరియర్కి వెళ్ళేసి సార్ ఈ రకంగా నాకే వార్నింగ్ ఇస్తారు సార్, ఏం చేయాలి సార్, నేను పాపం బాబుది పిల్లోంది పాపం పైసలు సార్ కష్టపడి కూడబెట్టుకున్నాయి. ఆయన అడ్రస్ తీసుకెళ్ళినా, సార్ ఇట్లా అయినది. నెక్స్ట్ 1 డేలో వచ్చి సార్ ఆప్కా పైసా ఆప్ లేకే జాओ, మీ పైసలు మీరు తీసుకోకండి సార్, నా వల్ల కాదు సార్, నా తరపున ఏమన్నా తప్పు అయి ఉంటే సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కాలు మొక్కలేదు క్రాంతి, మొక్కలేదు క్రాంతి అంటున్నా. మొక్కిపించుకున్నారా లేదా? నాకు అంత ఒక ఆఫీసర్ని కాలు మొక్కించుకునే అంత స్థాయి అయితే నాది కాదు క్రాంతి. విన్ సిచ్యువేషన్లో తప్పుగా వినబడ్డది అంటారా? అంటే నువ్వు ఎంక్వైరీ చేసేటప్పుడు జనరల్గా జనాలు ఇంత అయితే ఇంత చెప్తారు కదా, ఆ రకంగా నీకు కొద్దిగా ఫీడింగ్ వేరే రకంగా ఇచ్చినట్టున్నారు. రైట్. 2 డేస్లో ఒక ఆఫీసర్ని మీరు ట్రాన్స్ఫర్ చేయించారా? మీ ఈగో హట్ అయింది అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని పేర్లు చెప్పట్లే, డిపార్ట్మెంట్ కూడా చెప్పట్లేదు, కానీ చేసిరా లేదా చెప్పండి. చేసిన. రైట్. ఎందుకు? నేను ఒక పని మీద పోయినా, అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు సాటిస్ఫైడ్ ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఆ ఎండి ఒక్కడు బాగా ఎందుకో ఇబ్బంది పెట్టినాను. అంటే పని కానియలేని కాదు, ఇట్ ఈస్ ఎ జెన్యూన్ వర్క్, గుడ్ వర్క్ అండ్ గుడ్ వర్క్ టు ద స్టేట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్. అందరు మినిస్టర్, పైన డిపార్ట్మెంట్ మినిస్టర్, సీఎం ఇంక్లూడింగ్ సీఎం కూడా ఆల్ ఓకే ఉన్నారు. ఆయన ఇగో పోయి నన్ను వెయిటింగ్ చేయించుడు ఆఫీస్ బయట. నేను జనరల్గా ఓపెన్గా చెప్తున్నా, నేను ఇప్పుడు నీకు డైరెక్ట్ కెమెరా సాక్షి చెప్తున్నా, ఏదన్నా ఆఫీసర్ దగ్గర పోతే వెయిట్ చేస్తే నాకు నచ్చదు. ఈగో అని కాదు, నేను నాకు కూడా టైం ఇంపార్టెంట్ క్రాంతి. వాళ్ళకి ఎంత టైం ఇంపార్టెంటో టైం విల్ నాట్ కమ్ బ్యాక్ టు ఎనీ వన్. ఓకే, నీ టైం నీకెంత ఇంపార్టెంటో నా టైం కూడా నాకు అంత ఇంపార్టెంట్. నేను రష్ చేసి వేరే పనికి పోవాలి, నేను అక్కడనే కూర్చొని పని చేసుకునే అంత స్థాయి నాది కాదు. ఒకవేళ వాడు పని చేయాలంటే వెళ్ళిపోతా, నేను చెయ్యని చెప్పేస్తే అయిపోతుంది కదా. కూర్చోబెట్టుకొని వెయిట్ చేయించుకొని ఏమొస్తుంది? సో నాకు కొద్దిగా ఈగో హట్ అయింది. ఉన్నది చెప్తున్నా, ఇక నువ్వు అన్నావు కాబట్టి నేను ఈగో హట్ అయినా. 2 డేస్లో ఆయన ముందు ఆర్డర్లు పెట్టినా, ట్రాన్స్ఫర్ అయిపోయాడు. పంపించేసారు. నాతో అయింది, నేను చేసిన. బలి చేయలే, మీ పని కాలేదని బలి చేసి. తప్పు క్రాంతి, ఈ రకంగా అనడానికి తప్పు క్రాంతి. నా పని కాలేదని చెప్పి బలి చేయడం. హీ హావ్ టచ్ మై ఈగో వెన్ ఐఎమ్ ట్రై. నేను ఎంత మంచి చేద్దాం అనుకుంటే అంత కానియకుండా ఆపుతుండదు, ఆ పని కానియకుండా ఆపుతుండదు. మంచి పని అది, చాలా మంచి పని అది. దట్ విల్ గివ్ ఎ ఫెచ్ టు స్టేట్. అది ఫెచ్ అవుతుంది స్టేట్కి, కైండ్ ఆఫ్ ఎ సోషల్ డెవలప్మెంట్ అది. సో దేవుని దయ వల్ల
ఇది బాధ అని చెప్పి పైన వాళ్ళకి చెప్పుకున్నా, ఇట్లా చేస్తుండని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించారు, కథ పట్టించారు. రైట్, ఇది పర్సనల్ కావచ్చు. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అడగాల్సి ఉండే బట్ అడగలే. నువ్వు అన్ని పర్సనలే అడుగుతాను, మళ్ళీ పర్సనల్ కావచ్చు అని చెప్పి అంటున్నావు. సరే సరే. మీ తాత రౌడీ షీటరా? అవును, రౌడీ షీటర్ ఒకప్పుడు, రౌడీ షీటర్ తర్వాత మారిపోయాడు. తర్వాత మారిపోయాడు. మారిపోయి గవర్నమెంట్ జాబ్ చేసుకున్నాడు, హెడ్ డోర్మెన్గా పనిచేసిండు సింగరేన్లో. సింగరేణిలో పనిచేసి ఎట్లా మీకు కూడా కొంచెం, అందుకే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు గన్ను పట్టుకొని తిరుగుడు, వాడిని వీడిని బెదిరించుడు, అది మరి మా అంత full interview లో చూడండి మీరు. మా నాన్న అదంతా full interview లో చూడండి. మా నాన్న ఎంఎస్సి మ్యాథమెటిక్స్, మరి మై మామ్ ఇస్ ఎంఏ తెలుగు, మరి వాళ్ళు ఎడ్యుకేషనలిస్ట్ వాళ్ళు. మరి ఏంది మరి నువ్వు ఇట్లా చెప్తే ఇక నేను ఇంకో రకం కూడా చెప్తా. మరి మా నాన్న బ్లడ్డే కదా, మా తాతకు కూడా ఉంది. కత్తికి రెండు వైపులు పదన ఉంటుంది అన్నట్టు. ఇక నువ్వు ఆ రకంగా అంటే నేను ఏం చేయలేను. కత్తికి ఇటువైపు పోయచ్చు, అటువైపు పోయచ్చు. కొయ్యాలనుకుంటే రెండు వైపులో పోయచ్చు. నెట్ సైడ్ దిగుతాడు, మంచి సైడ్ దిగుతాడు, మంచి సైడ్ దిగుతాడు ఎప్పుడు. చాలా చాలా మటుకు మంచి సైడే దిగుతా, మంచి సైడే. ఒకవేళ నాతోటి కాని పొజిషన్లో ఇక ఎండి ట్రాన్స్ఫర్లు అవిట్లల్లో అవుతుంది తప్ప, నాతోటి జనరల్గా ఐఎమ్ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్, కామ్ స్మూత్ అండ్ సైలెంట్ పర్సన్. ఎందుకు రౌడీ షీటర్ కావాల్సి వచ్చింది మీ తాత? మా తాత రౌడీ షీటర్ అనే దానికంటే ముందు హీఈస్ ఎ ల్యాండ్ లార్డ్.